పూరా లోకల్. మరి అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఏ విధంగా పాల్గొంటున్నారు ప్రచార భాగంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థులు, లేకపోతే అక్కడ ఉన్న ఓటర్లు కానీ వీరికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, అసలు ఇంతకుముందు గతంలో మరి ఏ విధంగా గెలిచారు, ఇప్పుడు ఏ విధంగా గెలవబోతున్నారు ఏంటి అని చెప్పేసి వాటి గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే రైట్కి ముందే మనం చూసుకోవచ్చు వారణాసి. అయితే వారణాసిలో మీకు అందరూ తెలిసిందే, అక్కడ మన ప్రధాని మోదీ గారు అయితే మొన్న రీసెంట్గా నామినేషన్ కూడా జరిగింది. అయితే ఇక్కడ వారణాసిలో చూసుకుంటే కనుక బీజేపీ కంచుకోట అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత పోయినసారి 2 సార్లు కూడా బీజేపీ అత్యధిక మెజార్టీతో అయితే గెలవడం జరిగింది. అయితే ఈసారి కూడా మళ్ళీ బీజేపీ గెలుస్తా అని చెప్పేసి అక్కడ ఉన్న ఓటర్లు అలాగే అభ్యర్థులు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కూడా బీజేపీ పక్కా ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే గతంలో అసలు ఏ విధంగా ఉంది ఏంటి మరి ఎప్పుడు ఎలా గెలిచారని చెప్పేసి దాని కూడా కొన్ని అంశాలు ఉన్నాయి మన దగ్గర, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారణాసిలో చూసుకుంటే కనుక బీజేపీ గట్టిపాటు భారీ మెజార్టీతో గెలుపొందిందని ప్రధాని మోదీ 2009 నుంచి బీజేపీ కంచుకోటగా మారిన వారణాసి. అయితే 2014 నుంచి చూసుకుంటే కనుక 2014-19 ఎన్నికల్లో ప్రధాని మోదీ విజయం. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంశాలే 2014లో అలాగే 2019లో ఈ 2 లోక్సభ స్థానాలలో లోక్సభ ఎన్నికల టైంలో కూడా బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో అయితే గెలిచింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ బీజేపీ పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు మనకు అక్కడ బీజేపీ అంటే ఇక్కడ మోడీ చరిస్మా ఎక్కువ ఉండడం, అలాగే అక్కడ వారణాసిలో చూసుకుంటే కనుక ప్రముఖ దేవాలయాలు కానీ లేకపోతే కొన్ని స్థలాల్లో కానీ అభివృద్ధి పనులు అయితే ఎక్కువ జరిగింది. అది కేంద్రం నుంచి అని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ పార్టీ నుంచి ఎక్కువ శాతంలో అభివృద్ధి పనులు జరగడం, అలాగే అక్కడ ఓటర్లకు కూడా తప్పకుండా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక న్యాయం చేస్తుంది, అభివృద్ధి పనులు తప్పకుండా వాళ్ళు ముందుంటారని చెప్పేసి కూడా ఓటర్లు గట్టి నమ్మకంతో ఉన్నారు. సో ఆ విధంగానే మళ్ళీ ఈసారి కూడా లోక్సభ స్థానంలో మన మోడీ గారు అయితే నిలబడడం జరిగింది. అయితే మొన్న రీసెంట్గా మోడీ గారు నామినేషన్ ఇచ్చిన తర్వాత ఒక వీడియో మనకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్ల పైన ఉన్న విశ్వాసంతో ఒక నమ్మకంతో మోడీ గారు కొన్ని మాట్లాడడం జరిగింది. అంటే లైక్ ఇంతకుముందుకు నేను గతంలో నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఒక మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు, ఈసారి కూడా మళ్ళీ అదే విధంగా నాకు ఆ గెలుపు అనేది కనబడుతుంది నా కళ్ళ ముందట, అలాగే నేను చేసిన అభివృద్ధి పనులు కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొంత పార్టీల నుంచి అంటే పక్కన ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కొన్ని పార్టీల నుంచి వివిధ విమర్శలు అయితే రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వారణాసి ప్రజలు తప్పకుండా నన్ను మళ్ళీ గెలిపిస్తారని ఒక మంచి విశ్వాసంతో అయితే మోడీ గారు ఉన్నారని చెప్పొచ్చు. సో ఈసారి కూడా తప్పకుండా వారణాసిలో మోదీ గారు హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే ముందుగా మనం ఒక మాట్లాడుకోవాలి ఏంటంటే దాదాపు మన దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక అత్యధికంగా లోక్సభ స్థానాలు కలిగిన ప్రదేశం ఏదైనా ఉంటాయంటే అది ఉత్తరప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. యూపీలో ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నాయి, దాదాపుగా 80 లోక్సభ స్థానాలు. సో ఒక మాటలు చెప్పుకోవాలంటే ఇప్పుడు రేపు పొద్దున కేంద్రంలో ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ముందరికి వెళ్తా అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ పార్టీ అంటే ఇదేదైతే యూపీలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం కానీ లేకపోతే అక్కడ ఎక్కువ ప్రచారం చేయడం, ఎక్కువ మెజార్టీతో సీట్లు గెలిస్తే కనుక తప్పకుండా కేంద్రంలో అదే పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయం. సో ఆ విధంగానే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కానీ మంచి పోటీ తత్వం ఉన్నారు. అలాగే ప్రజలు కూడా ఈసారి ఎవరిని కేంద్రంకు పంపిస్తే బాగుంటుంది, ఎక్కువ మెజార్టీ ఏ పార్టీకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓటర్లు కూడా చాలా విభిన్నమైన ఆలోచనలు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్లో కనుక మనం ఒకటి రైట్ ఇక్కడ చూసుకోవచ్చు రాహుల్ గురి రాయ్ బరేలీ ఫ్యామిలీ సెంటిమెంట్. అయితే 2000 అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఫ్యామిలీ సెంటిమెంట్ అరే ఈ పదాన్ని నేను చూస్తాను. అయితే మనకి ఇక్కడ రాయ్ బరేలీ ఏదైతే ఈ లోక్సభ స్థానం ఉన్నదో ఇది మనకు కాంగ్రెస్కు కంచుకోట అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ మంచి విజయాన్ని అయితే సాధించింది. అలాగే అక్కడ తక్కువ బీజేపీ చూసుకుంటే కనుక చాలా తక్కువ గెలుపు విషయాలు చూసుకుంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే కంచుకోట అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని అంశాలు ఉంటాయి. అయితే 2000 నుంచి కనుక 2004, 2009 అలాగే 2014లో ఆమోద్ నుంచి రాహుల్ అయితే పోటీ చేశారు, తర్వాత గెలుపొందడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో అమేథీలో ఓటమి జరిగింది. ఎవరికి 2019 అంటే ఆల్రెడీ 3 సార్లు గెలిచినప్పటికీ రాహుల్ గాంధీ అమేథీలో అంటే ఇక్కడ ఈ రాయ్బరేలీలో కాకుండా అమేథీలో చూసుకుంటే కనుక 3 సార్లు గెలిచారు. దాని తర్వాత బీజేపీ నుంచి చూసుకుంటే కనుక స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోవడం జరిగింది. ఒక పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సార్లు గెలిచిన ఒక కాంగ్రెస్ అధినేత దాని తర్వాత మళ్ళీ ఓడిపోవడం అంటే అక్కడ పార్టీ సంబంధించిన లీడర్లు నేతలు అంటే అక్కడ అంత పనులు కాకపోవడం, అభివృద్ధి పనులు చేయకపోవడం, దాని తర్వాత బీజేపీ నుంచి ఎక్కువ అరే ఈ బీజేపీ బాగా చేస్తుంది పార్టీ అని చెప్పేసి కూడా అక్కడ చాలా వార్తలు రావడం, దాని తర్వాత ఓటర్లు కూడా వాళ్ళ ఆలోచనను మార్చుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకి ఇక్కడ 2019లో బీజేపీ మంచి విజయాన్ని సాధించింది. అలాగే 2019 ఎన్నికల్లో వయనాడులో గెలుపొందని రాహుల్. సో దాని తర్వాత మళ్ళీ 2019లో చూసుకుంటే వయనాడులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. రైట్, మనం ఇక్కడ ఇంకొక అంశం గురించి మాట్లాడుకున్నట్టయితే రాయ్ బరేలీలో ఓటర్లకు రాహుల్కు మద్దతు. సో ఇక్కడ చూసుకుంటే అంటే గతంలో చూసుకుంటే కనుక
కనుక బీజేపీ గెలిచినప్పటికీ కూడా ఈసారి మళ్ళీ మేము ఏదైతే ఇంతకుముందుకు 3 సార్లు గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, మళ్ళీ మాకు అభివృద్ధి పనులు కావాలని చెప్పేసి మరి ఏమైందో మంచి ఏందో చెడు ఏందో తెలియదు కానీ అక్కడ ఓటర్లు అయితే ఇప్పుడు ఎక్కువ రాహుల్ గారికి అయితే మద్దతు ఇస్తున్నారు. అంటే గతంలో చూసుకుంటే కనుక జోడో యాత్ర అని చెప్పేసి కానీ రాహుల్ గారు ఎక్కువ ప్రజలతో మాట్లాడడం కానీ లేకపోతే వారితో కష్టసుఖాలు తెలుసుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా గతంలో చేశారు కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది వార్తాపత్రికలలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలామంది నెటిజన్లు అయితే అనడం జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని అంశాలు చూసుకోవచ్చు మనము. ఉత్తరప్రదేశ్ లోక్సభ ఎన్నికలు 5వ దశ ఓటింగ్ మే 20. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే ఇప్పుడు వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు సో ఇదంతా 20వ తారీఖు ఓటింగ్ అయితే ఉన్నది. సో 20 దాని తర్వాత మళ్ళీ ఓటింగ్ తర్వాత 10 రోజుల గ్యాప్ జూన్ 4వ తారీఖు అయితే రిజల్ట్ ఉంటుంది, అది మనందరూ తెలిసింది. అయితే జూన్ 4వ తారీఖు ఏంటనేది విషయం కూడా కొద్దిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఆ చివరిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ గెలుపు, రైట్. అప్పుడు మనకు మీ గతంలో తెలిసిందే వారి యొక్క తాతగారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్వత్రికంలో మొదటి విజయం సాధించారు. దాని తర్వాత చూసుకుంటే కనుక 1967, 1971, 1980లో రాహుల్ గాంధీ అమ్మమ్మ ఇందిరాగాంధీ గెలుపు. సో గతంలో కాంగ్రెస్ ఎక్కువ అంటే ఇప్పుడు బీజేపీ ఏ విధంగా అయితే లోక్సభ స్థానాలలో ఎక్కువ సీట్లు సంపాదించారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఎక్కువ సీట్లు సంపాదించడం జరిగింది, అలా మంచి గెలుపు కూడా వాళ్ళు సాధించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎన్నికలో రాయ్బరేలీ బరిలో నిలిచిన రాహుల్ గాంధీ అయితే గతంలో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఈసారి ఎందుకో మరి ఉన్నపలంగా రాయ్బరేలీ నుంచి కనుక పోటీ చేస్తున్నారు. సో ఇది కూడా కొద్దిగా ఒక రకంగా ఓటర్లకు అంటే ఒక విచిత్రం. అంటే ఏదేమైనప్పటికీ కంచుకోట అయినప్పటికీ కూడా మరి ఒకప్పుడు అక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థి మరి ఇప్పుడు ఇక్కడి నుంచి చేస్తున్నాడంటే దీంట్లో కూడా ఏదో ఒక రాజకీయం అవుతున్నదని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్ మాట్లాడుతున్నారు. సో దీన్ని మరి ఓటర్లు ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ఒక అంశం అని కూడా చెప్పుకోవచ్చు, రైట్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకు రాయ్బరేలీ నుంచి చూసుకుంటే కనుక అభ్యర్థులు వచ్చేసి మన కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, అలాగే బీజేపీ నుంచి చూసుకుంటే కనుక దినేష్ ప్రతాప్ సింగ్ గారు అయితే ఉన్నారు. సో బీజేపీ ప్రభావం అంతా లేనప్పటికీ కూడా ఒక గట్టి పోటీని అయితే ఇచ్చే అవకాశం అవుతుంది, ఎందుకంటే మోడీ చరిష్మా ఎక్కువ ఉన్నది కాబట్టి గట్టి పోటీని అయితే ఇచ్చే అవకాశం ఉన్నది. సో చూడాలి మరి రేపటి రోజున ఈ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటే దాని తర్వాత మరి జూన్ 4వ తేదీన రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఉత్తరప్రదేశ్లో. సో దాని తర్వాత చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ మొత్తం 80 లోక్సభ స్థానాలు, రైట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం లోక్సభ స్థానాలు అయితే 80 ఉన్నాయి. సో ఈ 80లో మరి అటు బీజేపీ చూసుకున్న ఇటు కాంగ్రెస్ చూసుకున్న రెండు నేషనల్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు కాబట్టి చాలా పోటాపోటీగా కొట్లాడుతున్నారు, తప్పకుండా ఎక్కువ సీట్లు సాధించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. చూడాలి మరి అసలు ఈ పోలింగ్ ఏ విధంగా అవుతుంది రేపు పొద్దున మరి ఏంటి అని చెప్పేసి. సో రెండు అంశాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ చూసుకుంటే మన రాయ్బరేలీ కానీ లేకపోతే అటు చూసుకుంటే కనుక మనకు వారణాసి నుంచి కానీ మోడీ గారు. సో వారిద్దరికి కనుక చూసుకుంటే కనుక ఆ రెండు లోక్సభ స్థానాలు అయితే మంచి కంచుకోటగా అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి వీరి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, రేపు పొద్దున ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయని చూడాల్సిన అవసరం అవుతున్నది, రైట్. ఇక మొత్తానికి ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే లోక్సభ ఈ ఎన్నికల ఏదైతే ఉందో సో ఈ పండుగ ఏ విధంగా జరగబోతుంది, రేపు పొద్దున అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. మరి ఇప్పుడు ఈ యూపీలో చూసుకుంటే అయితే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో అక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా పోటీతత్వంతో ముందరికి వెళ్తున్నారు, అలాగే ప్రజలు ఓటర్లతో కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఓటర్లు ఏ విధంగా వీరిని గెలిపిస్తారు, ఎవరికి ఎంత మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఉత్తరప్రదేశ్లో 20న పోలింగ్ అయితే ఉంటుంది, దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూన్ 4వ తేదీ, ఈ 4వ తేదీన రాబోయే ఆ ఫలితాలను బట్టి కేంద్రంలో ఏ పార్టీ మరి రేపు రాణించబోతుంది, రేపు పొద్దున ఏ పార్టీ ముందరికి వెళ్ళబోతుంది, ఏంటి అసలు వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా మరి రేపు సిద్ధం చేసుకున్నారని చెప్పేసి వాటి గురించి కొన్ని కూడా మాట్లాడుకోవాలి. చూడాలి మరి రేపు పొద్దున ఏ విధంగా ఉంటుంది ఫలితాలు అని చెప్పేసి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండాలి మన పొలిటికల్, రైట్.